ఫ్రెండ్స్ చూడండి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తుంది. ఆల్రెడీ పచ్చళ్ళు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడైతే చూడండి కొంచెం ఇది మగ్గుతుంది. గోంగూర కట్ చేసేసాక దీన్ని కూడా పక్కన రుబ్బేస్తాను. ఇంట్లో ఉప్పు కారం పసుపు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది. మనం ఈ పక్కన ప్రాసెస్ ఒకటి చూపిస్తాం ఫ్రెండ్స్. మీకు గోంగూర ఇలా క్లీన్గా కడిగేసుకొని పెట్టుకున్న గోంగూర ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమని గోంగూర అంటే అన్నిట్లో వేసుకోవడం. కొన్ని కర్రీస్లో గోంగూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పుల్లగా మనకి తినడానికి. మనం ఇది ఇలాగ అయిపోయాక దీంట్లో గోంగూర ఏమి వేయట్లేదు ఆ వాటర్తోనే మగ్గుతాం. క్లీన్గా కడిగేసి గోంగూర అయితే దీంట్లో వేస్తాను. జస్ట్ కొద్దిగా ఆయిల్ కొంచెం అంటే ఎక్కువ పడిపోయినట్టు ఉంది. బెస్ట్ కొంచెం ఆయిల్తో మగ్గిపోతాయి. చూడండి గోంగూర అయితే చూడండి ఎలా ఉడుకుతుంది. గోంగూర అయితే వేస్తున్నాను. గోంగూర పచ్చిమిర్చి ఎంతమందికి ఇష్టం కాంబినేషన్. అలాగే కాంబినేషన్ మటన్ గోంగూర, చికెన్ గోంగూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కూడా మనం ఆకుకూర ఎక్కువ యూజ్ చేసేటప్పుడు బెండకాయ పచ్చళ్ళు ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో వెజ్ వంటలు నాన్ వెజ్ రెండో కలిపి మిక్స్ చేసుకుంటే భలే కొంచెం గ్రేవీ వేసుకొని. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.